ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకే. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకే. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకే. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకే. గురిలేని నా జీవిత పయనములో దరిచేర్చి నిలిపిన నా దేవుడవు. మదిలేక తిరుగుచున్న నన్ను సుది చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనములో దరిచేర్చి నిలిపిన నా దేవుడవు. మదిలేక తిరుగుచున్న నన్ను శుద్ధి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింద నాపై నీ ప్రేమ వర్ణించలేదు నా యేసయ్యా. ఎందుకింద నాపై నీ ప్రేమ వర్ణించలేదు నా యేసయ్యా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకే. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకే. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతుకుదేనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతుకుదేనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీ రుణము తీర్చదనయ్యా, నీ పాత్రగా నన్ను మార్చినందుకు. ఏమిచ్చి నీ రుణము తీర్చదనయ్యా, నీ పాత్రగా నన్ను మార్చినందుకు. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, చేసిన మేలులకై. ఏమి ఇవ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకే. దేవస్తోత్రమయ్య పరిశుద్ధ జీవముని దేవస్తోత్రమయ్య పరిశుద్ధరా. ఏమిచ్చి మీ రుణం తీర్చగలనయ్యా. పరిశుద్ధరా, మీరు చేసే మేలు కోసం అందనాలయ్యా. ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పట్ల చేసి మమ్మల్ని ఈ రోజు వరకు నిలిపినికి వందనాలయ్యా. వందనాలు పరిశుద్ధరా, మీ ప్రేమ కోసం వందనాలయ్యా. పరిశుద్ధరా, ఏ పనికి రాని మా జీవితాల్లో వేసియా వెలుగు గదిగా మీరు మార్చినికి వందనాలయ్యా. పరిశుద్ధరా, స్తోత్రమయ్యా. మీ ప్రేమ వేసియా గొప్పదయ్యా. పరిశుద్ధరా, మీ సన్ని సమర్పించుతామయ్యా. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన భాగ్య కోసం వందనాలయ్యా.
ఎవరు నీ సమయం కోసం అంటున్నాడు అయ్యా. పరిశుద్ధుడా అంటున్నాడు. ఎస్ఐ పరిశుద్ధుడా మమ్మల్ని సమర్పించుతామయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని ఎస్ఐ మీ వాక్యంలో నిలబొట్టని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా అందరికీ ఒక సువాసనీయ మమ్మల్ని నిలబడడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడ మీ నామం కుమార్తెల కార్యాలు మా పట్ల జరిపించి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడ మీకోసం మేము ఏం చేయగలము చెప్పగలిగినంత ఆత్మ శక్తితో మమ్మల్ని నింపడిని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడ సోదరమయ్యా మీరు మాతో మాట్లాడి ఈ సమయంలో నడిపించని ప్రార్థిస్తాం. ఈ రోజు జరిగిన అన్ని కార్యాలు మీ సన్నిధి గుమ్మరించండి. మీ నామమ్మకి మాత్ర కార్యాలు చూసుకుంటే సహాయం చేయండి. మీ సన్ని సమర్పిస్తాం. వేసి నామలు అడుగుతాం తండ్రి. ప్లేస్లో అందరికీ ప్లేస్లో ఉండి సోదరం సోదరం పరిశుద్ధుడ సోదరం సోదరం వాక్యం వెళ్ళదు. అలాగే ఈరోజు క్రీస్తు సువాసనగా మనం ఉన్నాము. దేవుడు మనల్ని సువాసనగా ఉండాలని కోరుతారు. అందుకోసం మనము క్రీస్తు సువాసనగా ఉన్నాము. పువ్వులుండి వాసన వచ్చినప్పుడు పువ్వు బయట నుండి కాదు వాసన వచ్చింది, పువ్వు లోపలుండి ఆ వాసన వస్తుంది. అలాగా ఆ వాసన మనం కనిపెడతాము. అలాగా మన జీవితంలో క్రీస్తు స్వభావము మనలో ఉంది. ఆ స్వభావం మనం బయటికి చూపిన వారిగా ఉండాలి. అప్పుడు క్రీస్తుని అందరూ తెలుసుకున్నారు. అలాగే మన జీవితంలో మన లోపలుండి మన బయటికి మంచి స్వభావం కలిగిన వారుగా, మంచి క్రీస్తుని కనపరిచిన వారుగా మనం ఉండాలని దేవుని కోరిక. అందుకోసం దేవుని వాక్యం చదివి ముందుకు వెళుతాను. కొన్ని రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వరకు చదివి ముందుకు చదువుతాను. 14 వాక్యము. మా ద్వారా ప్రతి సరమందును క్రీస్తుకిచ్చిన జ్ఞానమునొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజోసముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఇక్కడ పౌలు చెప్పిన మాట ఇది. పౌలు జీవితంలో క్రీస్తుని గురించిన జ్ఞానము ఆయన పొందుకున్నారు కాబట్టి ఆయన సువాసనగా అందరికీ కనపరిచిన వాడుగా అన్నాడు. సువాసన కనపరచు ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సవంగా నడిపించిన దేవుడుగా అన్నాడు. దేవుని పట్ల మన సువాసనగా మనం ఉండితే, దేవుని కనపరిచిన వారుగా మనం ఉండితే మనల్ని విజయోత్సవంతో దేవుడు నడిపిస్తారు. దేవుడు పౌలు చెప్పిన మాట ఇది. అందుకోసం మనం ఏం చేయాలంటే క్రీస్తు సువాసనగా మనం ఈ లోకంలో ఉన్నాము. క్రీస్తును మన మాదిరిగా చూపాలా. మన జీవితంలో క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి మనం ఒక మాదిరి, క్రీస్తుకు ఒక మాదిరి మన జీవితము. అది మనం చూపిన వారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమను మనము కనపరిచిన వారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సహవాసములో మనం ఉండితే ఆయన మనల్ని జయోత్సవంతో నడిపించిన వాడుగా అన్నాడు. మన జయంతో ముందుకు సాగాలంటే క్రీస్తుతో సహవాసం చేసుకొని ఆయన కనపరిచిన వారుగా మనం బ్రతకాల. అప్పుడు మనం జయోత్సవంతో దేవుడు నడిపిస్తారు. క్రీస్తు జీవమును మనము కలిగిన వారము. జీవార్థమైన జీవపు వాసన మనలో ఉండి రావాల. జీవము కలిగి చేసిన ఆ దేవుని మనం కనపరిచిన వారు ఉండాలి. మన జీవితంలో జీవం కలిగిన దేవుని మనం కనపరిచిన ఒక పాత్ర మనము. లోక జ్ఞానమును అనుసరిపక దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మతోను నిష్కలంకముతోను దేవుని కృపల్నే అనుసరించి ఈ లోకములో నడుచుకోవాలా. మనం దేవుని కృపలు ఉన్నా కాబట్టి ఆ కృపలో మనం నిలబడి మనం నడుచుకోవాలా. ఈ లోకంలో ఇక్కడ సిలువను గురించిన జ్ఞానమును నశించిపోయిన వారికి వెరితనం ఉంది. మనం చాలా మంది సువార్త చెప్పినప్పుడు చాలా మంది వారు వెరితనముగా చూసారు మనల్ని. అలా మనము దేవుని పిల్లలు కాబట్టి ప్రేమతో మనం చూసాము. ప్రేమ చూపుతో చూపి మనం చూసి మాట్లాడాలా. ఎంత దేవుని నమ్మిన పిల్లలకు అన్ని దేవుని శక్తి ఉంది. ఎంత నమ్మలేని వారికి అది వెరితనము ఉంది దేవుని శక్తి. మనకు దేవునిల జ్ఞానం, దేవుని శక్తి ఉంది. ఎంత దేవుని నమ్మిన పిల్లలకు దేవుడు శక్తి మనకు ఉంది. అందుకోసం సిలువ జ్ఞానము మనము ఎరిగిన వారుగా ఉండితే క్రీస్తు సువాసన ఎల్లప్పుడూ ఎక్కడను మనము నిలబడగలుగుతాము. క్రీస్తు ఒక సువాసనగా మనం నిలబడాలా. అది దేవుని ఉద్దేశంగా ఉంది. దేవుని చిత్తం ఏంటైతే క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానములో మనం ఎదగాలి. క్రీస్తు సువాసనగా మనము కనబడుతున్నాము. అలా
ఎలాగ కనపడతామంటే చాలా మంది శ్రమల ద్వారా వెళతారు. క్రిస్తు సువాసనే మనం మార్చబడాలా. క్రిస్తు సువాసనే ఇతరులకు ఉండాలంటే మన శ్రమల ద్వారా వెళ్ళిన వారుగా ఉండాలా. ఇక్కడ పౌలు చెప్పింది శ్రమల ద్వారా ఇద్దరులకు మనము సువాసనగా మార్చబడతామని ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడతారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4 అధ్యాయము 8 వాక్యం చూస్తే అక్కడ పౌలు కొన్ని విషయాలు చెప్తారు. ఆయన పౌలు దేవుని కోసం నిలబడిన ఒక దైవభక్తుడు. అందుకోసం మనం పౌలు చెప్పిన ఒక మాట, శ్రమల ద్వారా ఆయన వెళ్ళినప్పుడు చెప్పిన ఒక మాట ఇది. పౌలు క్రిస్తు కోసము శ్రమ పడినందుగా మనం చూడచ్చు. చాలా మంది క్రిస్తు ద్వారా శ్రమ పడిన వారుగా ఉన్నాము. ఇక్కడ పౌలు శ్రమ పడినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఎట్టు పోయినను శ్రమ పడుచున్నాము కానీ ఇరికి పడు వారము కాము. ఇరికి ఉండలేంతవరు, ఇరుకుతో ఉండలేదని చెప్పి అక్కడ పౌలు చెప్తారు. తర్వాత అపాయములో ఉన్నాము, కేవలము ఉపాయము లేని వారము కాము. తర్వాత తరుమపడుచున్నాము, దిక్కు లేని వారము కాము. పడద్రోయ పడినాము, నశించు వారము కాము. అక్కడ చెప్పింది వారు అన్ని శ్రమ పొందినాను కూడా నశించిపోలేదు. ఇక్కడ శ్రమ వచ్చినాను కూడా వారు ఇరుక్కులో ఉండలేదు. అంతే వారు విస్తారమా కార్యాలు చేశారంట. శ్రమ వచ్చినాను కూడా, అపాయం వచ్చినాను కూడా వారు ఉపాయంతో వారు ఉండలేదు. అంత వారు అలాగ మనము దిక్కులేని ఉన్నప్పుడు కూడా వారు ఏం చేశారంటే వారు తరుమ పడకుండా వారు ఉన్నారు. చాలా మంది తరుమ పడిన వారు అన్నారు, జీవితంలో దిక్కులేని వారు అన్నారు, పడద్రోయబడిన వారు చాలా మంది ఉన్నారు. ఇంత శ్రమ పడినప్పుడు దేవుని సువాసనగా పౌలు మార్చబడాడు. అందుకోసం మన జీవితంలో శ్రమలు వెళ్ళినప్పుడు మనము క్రిస్తు సువాసనగా మార్చబడబోతామని మనం ఆలోచన చేయాలి. జీవితంలో యేసు ఒక జీవమును మన శరీరములో ప్రత్యక్షపరచుటగా యేసు ఒక మరణ అనుభవమును మన శరీరం ముందు ఎల్లప్పుడూ వగుచుకొని మనం వెళుతాము. పౌలు చెప్పిన మాట అది. క్రిస్తు ఒక జీవమును శరీరం ముందు ప్రతిష్టపడాలంట. తర్వాత క్రిస్తు ఒక మరణ అనుభవం ద్వారా వెళుతాంత. తర్వాత శరీరం ముందు ఎల్లప్పుడూ యేసును వహించుకొని ముందుకు వెళ్ళిన వారుగా అన్నారు. ఎంత మన జీవితంలో యేసుని వహించుకొని మనం ముందుకు వెళతామని మనం ఆలోచన చేసుకోవాలి. ఎంత శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది అది మర్చిపోతారు. అయితే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్ని చూస్తారు, గొప్పగా చూస్తారు. మనలో ఉన్న యేసు ప్రభు శ్రమల్ని జయించగలిగిన శక్తి కలిగిన వాడు మనలో ఉన్నాడు. లోకం కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు అని చెప్పి మనం తలుచుకోగలం. అప్పుడు మనం శ్రమలు జయించగలుగుతాము. అయితే శ్రమ ఒకటి మనల్ని సువాసనగా మార్చింది ఉంది. అందుకోసం మన సువాసనగా ఉండాలని దేవుని కోరిక కాబట్టి శ్రమలు కూడా కొన్నిసేపు మనల్ని పంపిస్తారు. అందుకోసం శ్రమల్లో మనం కుంగిపోకుండా మనం లేవనెత్తి బలపరచబడి మనం ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలా మన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినాను కూడా మరలా కూడా పునరుద్ధాన శక్తితో లేపబడిన వారము అన్నాము. అలాగే నీతిమంతుడు 7 సారి పడిన తిరిగి ఉజ్జీవముతో లేపబడతాడు. అందుకోసం మనము ధైర్యంతో బలంతో ముందుకు సాగిన వారుగా ఉండాలి. దేవుని కోసం నిలబడతాం, దేవుని కోసం మనం ముందుకు సాగిన వారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు పడిపోయినా కూడా ఆ పడిపోయిన స్థితి నుండి లేవనెత్తి మనల్ని నడిపిస్తారు. అందుకోసం యోసేపు జీవితం చూస్తే యోసేపును కోతి నుండి లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తి ఆశీర్వాదంగా నడిపిస్తాడు. చాలా మంది పడిపోయాము, లేవలేదు, మన జీవితంలో ఏం జరగదు అని కొన్ని ఉన్నవారి జీవితంలో దేవుడు చెప్పిన మాట అంటే యోసేపును లేవనెత్తిన అదే దేవుడు మనల్ని కూడా లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకోసం మనం పడిపోయినా కూడా మనం బాధపడకుండా ముందు సాయం వారికి ఉండాలా. యేసు మరణించి తిరిగి లేపబడక ముందు చూస్తే ఆయన మరణముతో ఓడిపోయిన వాడుగా ఉండొచ్చు. ఆయన సమాధిలో లేడు చెప్పి చాలా మంది అనుకున్నారు. అక్కడ అందరినూ అనుకున్న ఆ సమయంలో యేసు ప్రభుకి ఏం జరిగిందంటే యేసు ప్రభు మరణించిన తర్వాత ఆత్మగా సాతాను లోకానికి వెళ్ళారు. తర్వాత పాతాళ లోకములో ఉన్న ప్రతి అధికారమును నిరాయుధులుగా చేశాడు. అందరి ముందు వారిని సిగ్గుపరిచాడు. అలాగా మరణమును జయించిన విజయాన్ని మనకు అనుగ్రహించున్నాడు. అలాగా మరణ అధికారిని గెలిచాడు. ఆ అధికారంతోనే తిరిగి లేపబడ్డాడు. అలాగే ఇప్పుడు మనము అధికారం ఎవరిచ్చారంటే సంఘమునకు దేవుడిచ్చున్నాడు. అలాగా అది మట్టు కాదు, మరణం ఒక తాళము చెవిలో నా యొద్ద ఉన్నది అని పునరుద్ధాన శక్తి నా యొద్ద ఉన్నది అని యేసు ప్రభు చెబుతారు. అలాగా ఆ పునరుద్ధాన శక్తి మనకు దేవుడిచ్చున్నాడు. అందుకోసం జీవం ఒక శక్తి మనకు ఇవ్వబడి ఉన్నది. అందుకోసం యేసు మరణించి పునరుద్ధానుగా ఎప్పుడు కూడా ఉన్నాడు. అందుకోసం ఆ పునరుద్ధాన శక్తి గురించి దేవుని పునరుమైన మనము ప్రచురం చేసిన వారుగా మనం ఉండాలా. ఆ పునరుద్ధాన శక్తి దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఆ శక్తి మనం ప్రచురం చేసిన వారుగా ఉండాలి. ఈ లోకములో, పరలోకములో, పాతాళ లోకములో యేసు జయాన్ని మన వినబడలాగా దేవుని పునరుమైన మనము ప్రచురపరిచిన వారుగా మనం ఉండాలనే దేవుని చిత్తము.
అయితే సాతాను పాదాళంలో కూడా అది వినపడాల. మనం యేసు ప్రభు జయం పొందిన వాడును మనం చెప్పిన వారుగా ఉండాల. యేసు మరణమును జయించిన యేసును ప్రచురం చేసిన వారుగా మనం ఉండాలనే దేవుని చిత్తం. అలాగే ఇక్కడ పేతురు రాసిన పత్రిక రెండవ మొదటి పేతురు 2వ అధ్యాయం 9 వాక్యం చెప్పబడుతూ, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాదిశమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తుంటే దేవుని గుణాదిశమును ప్రచురం చేయండి. ప్రచురం చేసిన ప్రజలు చేసిన ఏర్పరచబడిన వంశముగా మనం ఉన్నామని ఇక్కడ వాక్య సెలవిస్తుంది. యాజక సమూహమాన పరిశుద్ధ జనమున దేవుని సొత్తై ప్రజలుగా మనం ఉన్నాము. దేవుడు మన అలాగా చేస్తున్నాడు. అందుకోసం ఆ దేవుని గుణాదిశలు మనం ప్రచురం చేసిన వారుగా ఉండాలి. దేవుడు ఏం చేశాడు, సెలవులు ఏం చేశాడు, మన కోసం ఏం చేశాడు, అది మనం ప్రచురం చేసిన వారుగా ఉండాలనే దేవుని చిత్తము. దేవుని గుణాదిశములు ప్రచురం చేసిన వారుగా మనం ముందుకు సాగాల. రోజు రోజు తర్వాత దేవుని నీతి గురించి ఆగిలి తప్పులు గల వారు ధన్యులను. అక్కడ వాక్యం చెప్పు దేవుని గురించి, దేవుని నీతి గురించి ఆగిలి ఉండాలంట మన జీవితంలో. ఎందుకు దేవుని కార్యాలు మనకు ఆగిలి కలిగి ఉండాలి. దేవా, మీకోసం నేను చేస్తాను, మీకోసం నిలబడతాను, నేను మీకోసం ఏం చేయాలా అడిగి ముందుకు సాయం వారుగా మనం ఉండాలి మన జీవితంలో. మన దేవుని గురించి అన్ని జ్ఞానం పొందుకున్నాము. దేవుని గురించి మనం అన్ని చెప్పిన వారుగా ఉండాలి. అయితే దేవుడు ఎన్నో మేళ్లు మన జీవితం చేశారంటే అది దేవుని గురించి మనం ప్రచురం చేసిన వారుగా ఉండాలని దేవుడు మన కోసం చేశారు. అందుకోసం ఇక్కడ ఉదాహరణ చూస్తే యేసు సమరయ స్త్రీతో ఒక మాట చెప్పారు. సమరయ స్త్రీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఇక్కడ చదువుతాను, యోహాను సువార్త 4:14 చదివితే అక్కడ యేసు సమరయ స్త్రీతో, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనుడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెట్టి నీటి బుగ్గగా ఉంటుందని చెప్పాను. ఆ నీళ్లు నాకు తెలియచేయము అని అడిగిందిగా చూడొచ్చు. అయితే సమరయ స్త్రీ ఆ నీళ్లు కావాలని అడిగింది. అయితే దేవుడు యేసుప్రభు ఏం చెప్పారు, ఈ నీళ్లు త్రాగితే ఎప్పుడూ తప్పికొనుడు. తర్వాత ఈ నీళ్లు ఏం చేస్తుంది, నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉంటుంది. నిత్య జీవం మనకు దేవుడిచ్చున్నారు. ఆ జీవం ఇతరులకు పంచిన వారుగా మనం ఉండాలని అక్కడ వాక్యం ద్వారా మాట్లాడతారు. తర్వాత యేసు ఆమెతో చెప్పింది, పెనిమిట్టిని తీసుకుని రమ్ము అని చెప్పినప్పుడు నాకు పెనిమిట్టి లేదు అని చెప్పింది కనబడుతుంది. యేసు ప్రవచన మాటలు పలికిందే చూడొచ్చు. 5 పెనిమిట్టిని కొంటిని, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిట్టి కాదు. అక్కడ ప్రవచనం అలాగా యేసు ప్రభు ఆమెతో మాట్లాడతారు. తర్వాత సమరయ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తగానే నేను గ్రహించుచున్నాను అని తెలుసుకొని ఆమె ఉంది. ఎంత నువ్వు ప్రవక్తగా, ఎంత నా చేసిన కార్యాలను నువ్వు చెప్తావు కాబట్టి నీ ప్రవక్తగా నేను నమ్ముతాను, నేను తెలుసుకున్నాను, నీ మాటల ద్వారా తెలుసుకున్నాను అని చెప్పి ఆమె నమ్ముకుంది. తర్వాత 28-29 వాక్యం నుండి చూస్తే ఆ స్త్రీ నీళ్ళు ఉంటే విడిచిపెట్టింది. ఆమె ఎందుకోసం వచ్చింది అది విడిచిపెట్టింది. తర్వాత ఏం చెప్పడానికి వెళ్ళితే అన్ని విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళిందాము. ఊర్లోకి వెళ్ళి తర్వాత ఏం చెప్తాం, మీరు వచ్చి చూడము నేను చేసిన అన్ని చెప్పిన ఒక వ్యక్తిని అక్కడ నిలబెడతారని చెప్తారు. ఎంత ఈ సమరస్త్రీ ఏం చెప్తుంటే, రండి చూడండి, నా చేసిన అన్ని కార్యాలు చేసిన ఒక వ్యక్తిని చూడండి, ఆమె చేసిన అన్ని కార్యాలు చెప్పిన ఒక వ్యక్తి ఉంది చూడండి చెప్పి. తర్వాత ఊర్లో ఉన్నవారు అందరిను బయలుదేరి వచ్చిందే చూడొచ్చు. ఎంత యేసు ప్రభు అక్కడ ఏం చెప్పారో ఆమె గురించి జీవితంలో జరిగిన అన్ని కార్యాలు చెప్పిన కాబట్టి ఆమె నమ్మింది. యేసు ప్రభు క్రీస్తు ఆయన చెప్పి నమ్ముకుంది. అందుకోసం ఆమె వెంటనే చేసింది ఏం కార్యం అంటే వెంటనే ఇతరులు కూడా ఆ మెసేజ్ పంపించింది. ఈ క్రీస్తు ప్రవక్తమైన క్రీస్తు ఉన్నారు, క్రీస్తుని వచ్చి చూడండి అని చెప్పి ఆమె చెప్పింది చూడొచ్చు. తర్వాత అందరూ యేసు గురించి సువార్త సమరయ స్త్రీ ప్రచురం చేసింది. ఆమె యేసు ప్రభు చెప్పింది అన్ని కార్యాలను ఇద్దరికి చెప్పింది. అలా చెప్పి యేసుని కనపరిచింది. యేసు ఉన్నారు, యేసు క్రీస్తు చెప్పి కనపరిచింది. అలాగా మనం కూడా విన్నదాన్ని, మన చేయబట్టే దాన్ని, జరిగిన దాన్ని ప్రచురం చేసిన వారుగా మనం ఉండాలి. మన జీవితంలో మనల్ని పిలిచిన ఆ దేవుని చిత్తము నెరవేర్చబడాలని మనకు ఒక పని ఉండాలి. ఎంత దేవుని చిత్తం ఏంటంటే మన జీవితంలో దేవుని గురించి మనం ప్రచురం చేసిన వారుగా ఉండాలని ఆ పనిలో మనము మన పనిగా తీసుకోవాలి. అయితే మన జీవితంలో ఆయన గురించిన సువార్త ప్రకటించబడాలి అనేది మనం పనిగా ఉండాలి మన జీవితంలో. ఓకే,
మనము ఇతరులకు ఒక సువాసనగా కనబడాలంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేసిన వారుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చుట. యేసు ప్రభు చెప్పింది, తండ్రి చిత్తము నెరవేర్చుటది నా ఆకలి అంది, నా చిత్తము అంది చెప్పి ఆయన శిష్యులతో చెప్పింది ఆ మాట కనబడుతుంది. అలాగా మన జీవితంలో కూడా అలా చెప్పగలిగిన వారుగా ఉండాలి. యేసు ప్రభువుల చిత్తము మన జీవితంలో నెరవేర్చిన వారుగా మనం ఉంటాం. మన జీవితంలో మనకు దేవుడు విలువ కలిగిన ఏకైన కుమారునిచ్చి తన ప్రేమ చూపాడు. మనము కూడా మనకు విలువ కలిగి మన దేవునికి ఇచ్చి మన ప్రేమ చూపిన వారుగా ఉండాలి. మనము విలువైనది అని అనిపించింది దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మన జీవితంలో మనల్ని దేవునికి ఇష్ట ప్రకారమైన కార్యాలు చేసింది సమర్పించాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి మనల్ని సమర్పించాలా. చాలా మంది సమయం లేదు, నాకు ఆపని ఉంది, ఇప్పుడు దీన్ని చాలా మంది వెళ్ళిన వారుగా ఉన్నారు. అలా మన జీవితంలో యేసు ప్రభు తెలిసి దేవుని ఎక్కువ అనుభవించిన వారు, దేవుని శక్తి ఎక్కువ తెలిసిన వారు, అనుభవించిన వారు దేవుని కోసం నిలబడాలి. నిలబడితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అలాగే దేవుని ఇష్ట ప్రకారమైన కార్యాలు చేసుకుని మనం వెళ్ళాలంటే మనల్ని సమర్పించాలి దేవుని కోసం. మన ఆత్మ, దేహ, శరీరము ఆయన ఇష్ట ప్రకారము బ్రతకడానికి సమర్పించాల. మనల్ని విలువ పెట్టి దేవుడు కొనుక్కున్నాడు. అయితే ఈ క్రీస్తు కుమారుని ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. అందుకోసం మన సొత్తు కాదు, దేవుని సొత్తుగా మనం ఉన్నామును మనం తలచుకోవాలా. దేవా, మీ సొత్తు మీ ఇష్ట ప్రకారం నా జీవితం చేయండి అని మనం సమర్పించాల. మత్తయి సువార్త 26 అధ్యాయమును 6 నుండి 13 వాక్యం వరకు చూస్తే, ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు బుట్టి తీసుకుని ఆయన వద్దకు వచ్చి యేసు భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. తర్వాత శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకి అమ్మి బీదలకు ఇయ్యవచ్చుని అనేది. యేసు ఈ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను తొందర పెట్టవద్దు. ఈమె చేసిన కార్యము నా భూసాభన నిమిత్తము చేసింది అనేను. తర్వాత 13 వాక్యము, సర్వలోకమందును ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడే ఈమె చేసినదేను ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసపడునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇక్కడ ఏం చేసిందే, ఆమె విలువ కలిగిన ఆ అత్తరు యేసుకి ఇచ్చింది. ఆమె యేసు కోసం చేసిన కార్యాలు చూస్తే ఆమెకి ఉన్నది యేసును చూడక ముందు విలువ కలిగింది అన్నది. ఆమెకి ఉన్నది అన్ని యేసును అనుభవించలేదు, యేసు తెలియలేదు. అలా ఉన్నప్పుడు అదే విలువ కలిగింది చూసింది. అలా యేసును చూసిన తర్వాత యేసును గురించిన ఆ కార్యాలు, ఆ యేసును గురించిన ఆ కార్యాలు తెలుసుకున్న తర్వాత యేసు కంటే అత్తరు విలువ కలిగింది ఆమె చూడలేదు. అత్తరును, ఆ విలువ కలిగిన ఆ అత్తరును యేసు ఇచ్చింది. యేసు గొప్పవాడును చూసింది. అత్తరు కంటే యేసును విలువ కలిగిన వాడుగా చూసింది. అత్తరును ఆమె చేసిన కార్యాలు చూసి అందరిని ఆమె చేసిన కార్యాలు చూసి అని చెబితే తప్పు పెట్టిన వారు ఉన్నారు. శిష్యులన్నీ తప్పు పెట్టారు, ఈమె ఎందుకు ఇలా చేసిందని. అలా అక్కడ యేసు కోసం మనం చేసిన కార్యాలు ఇద్దరు తప్పిపెట్టినని కూడా యేసు మనల్ని గురించి, నా బిడ్డ నా కోసం మంచి కార్యాలు చేసింది అని సాక్షి చెప్పిన వాడుగా అన్నాడు. ఇక్కడ ఆ స్త్రీ చేసిన కార్యాలు మంచి కార్యం యేసు ప్రభు చెప్తారు. నా కోసం ఆమె చేసిన కార్యం మంచి కార్యం అని చెప్పి అక్కడ శిష్యులతో చెప్తారు. అలాగే ఇతరుల మాటలకు మన ప్రాముఖ్యత ఇవ్వద్దు. మన జీవితంలో చాలా మంది ఇతరుల మాటలు ప్రాముఖ్యత ఇచ్చిన వారుగా ఉన్నాము. అయితే యేసు ప్రభు మాటలు మనం ప్రాముఖ్యత ఖచ్చితంగా ఆ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలాగా ఇతరులు జ్ఞాపకార్థముగాను ప్రశంసపడిన వారుగాను మనల్ని దేవుడు మార్చుతాడు మన జీవితం. ఈ వాక్యంలో ఈ స్త్రీ చేసిన కార్యాలలో సర్వలోకమంతా సువార్తగా ప్రకటించబడింది. ఇంత ఆమె విలువలేనిది ఉన్నది యేసుకు వచ్చింది. ఇంత యేసుని విలువ లేని వాడుగా చూసింది కాబట్టి ఇచ్చింది. అలాగా మన జీవితంలో విలువ కలిగింది ఉన్నది మన యేసు ప్రభుకి ఇస్తామా? మనం శోధన చేయాల ఈ జీవితంలో. అయితే మనము ఆమె చేసింది కార్యాలు జ్ఞాపకార్థంగా మార్చబడింది. అందరికీ ఆమె చేసిన కార్యాలు, ఆమె ఒక సర్వలోకమంతా, ఒక్కరు ఇద్దరు కాదు, అక్కడ ఉన్నవారు మట్టు కాదు, సర్వలోకమంతా సువార్త ఎలా ప్రకటించబడింది. అలాగా మనము అక్కడ ఆ భోజనం కూర్చున్న వారు కూడా అందరూ అందరి ముందు ఆమె ప్రశంసపడిన వారుగా మారింది. అలాగా మనము కూడా ఇద్దరులకు క్రీస్తు ఒక సువాసనగా నిలబడితే దేవుని ఉద్దేశమును మన సువాసనగా నిలబడాలని దేవుని ఉద్దేశము. మన జీవితంలో ఎక్కడ పోయినా మనం ఒక సువాసనగా ఉండాలి, క్రీస్తు ఒక సువాసనగా మనం నిలబడాలని దేవుని ఉద్దేశము.
మనం చేసిన కార్యాలు ఇతరుల దృష్టికి అనిష్టముగా ఉండినాను కూడా మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాము. అలాగా దేవుని కోసము ఆసక్తిగా కార్యాలు చేసిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. అయితే దేవునికి దృష్టికి మిగ్గులు విలువ కలిగింది ఏంటిది మనం చూస్తే మన హృదయము. దేవుడి హృదయం చూస్తాడు. అత్తరు పుట్టి యేసు ప్రభువు ఇచ్చింది. ఆమె హృదయం దేవుడు చూస్తాడు. యేసు ప్రభు చూస్తాడు. మన హృదయ అంతరంగ స్వభావమును ఎలా ఉందని యేసు ప్రభు చూస్తాడు. ఆమె ఇక్కడ సాధువైనట్టును మృదువైనట్టును గుణం కలిగింది అంది. అలాగా అలంకారమైన మీ హృదయ అంతరంగ స్వభావం మీరు అలంకారముగా ఉండాలని అక్కడ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలా మనం కూడా మన జీవితంలో అంతరంగ స్వభావములో మంచి గుణముగా ఏది సాధువైనట్టు మృతువైన మాటలు చెప్పడానికి క్రియలు చేయడానికి మనం నిలబడిన వారు కాంటారా. అందరు శిష్యులు అందరినూ ఆమె చూసి కోపపడింది. అలా యేసు ప్రభు శాంతమా ఉండినట్టు ఆమె యేసు ప్రభుని చూస్తుంది. యేసు ప్రభు ఏం చెబుతారు, ఏం చేస్తారు, నిన్ను కార్యం చేశాను కదా, ఏం చెప్పారు, ఏం చేస్తారని చూసింది. ఆయన యేసు ప్రభు ఆమె హృదయం చూసింది. ఆమె సాధుగా నిలబడితే అందరూ కోపపడతారు. అప్పుడు కూడా ఆమె సాధుగా నిలబడింది. మృదువైన మాటలు ఇది మనం సైలెంట్ గా నిలబడుతాం. మాట్లాడే సైలెంట్ గా మాట్లాడింది. అలాగా మన జీవితంలో యేసు ప్రభు కోసం నిలబడతాము అని మన మాటలు క్రియలు మృదువుగా అందే సాధువుగా అందే మనం అన్నీ శోధన చేయాలి. దేవా మృదువు లేదా సాధు లేదంటే అలాగా నన్ను మార్చండి, మీరు చెప్పిన వాక్య ప్రకారం నన్ను మార్చండి అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలా. అయితే మనం ఇద్దరికి ఒక సువాసనగా ఉండాలంతా కూడా మన మాటలు క్రియలు సాధువైనట్టు మృదువైనట్టు ఉండాలా. మన తీర్పు శ్రమతో సహిష్ణుతతో అన్ని కార్యాలు చేసిన వారికి ఉండాలా. అప్పుడు మన సువాసనగా మార్చబడతాం. మనం చేసిన కార్యాలు ఏ తలంపుతో చేశామో, ఈ హృదయములు ఏ ఉద్దేశంతో చేశామో దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. అక్కడే ఆ స్త్రీ అత్తరు బుడ్డి పోసినప్పుడు ఆమె హృదయం చూసి దేవుడు ఆమెతో ఆశీర్వదించాడు, అని ఇచ్చిచ్చాడు అందరి ముందు. అలాగా మన హృదయం చూసి మన హృదయ ఆలోచన చూసి దేవుడు మనల్ని ఇచ్చిన దేవుడిగా అన్నాడు. అలాగా అది చాలా అందరి రంగం చూసి దేవుడు మన ఆశీర్వదిస్తాడు. అలాగా మన జీవితంలో మంచి సహాయకుడిగా ఉన్నాడు. దేవుని ముందు నిలబడిన ఏ ఒక్క వ్యక్తినో దేవుడు మంచి సహాయకుడిగాను నడిపించిన దేవుడిగా ఉన్నాడు. మనల్ని ఇద్దరు ముందు హెచ్చించిన దేవుడు మనకున్నాడు. దేవుని కోసం మంచి కార్యాలు చేసిన వారుగా మనం ఉండితే మనల్ని హెచ్చించిన దేవుడు మనతో ఉన్నాడు. మన జీవితము ఇతరులకు మాదిరిగా ఉండాలా. ఎలాగంటే నమ్మకం చూపడం, నమ్మకం చూపిందాన మాదిరిగా ఉన్నాడు యేసు ప్రభు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అలా 22-23 వాక్యం చూస్తే అక్కడ ఆయన మాదిరిగా ఉన్నాడు నమ్మకం చూపడానికి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపడము లేదు, ఆయన దుషింపబడియును బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియును బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోనేను. యేసు మన జీవితాలకు మాదిరిగా ఉన్నాడు. ఎంత మనం ఎలా ఉండాలా అని ఆయన చూపించాడు, ఆయన జీవితం ద్వారా చూపించాడు. అలాగా సైలెంట్ ఉన్నాడు. ఆయన ఎవరికి తన్ను తాను అప్పగించుకున్నంత తండ్రికి అప్పగించుకున్నాడు. అందుకోసం ఆయన ఏం పలికలేదు. ఆయన జీవితంలో ఆయన బెదిరించారు. చాలా మంది పాపము లేని వాడుగా ఆయన ఉన్నాడు. అలా మాటలు పరిశుద్ధ కలిగిన వాడుగాను ఉన్నాడు. అలాగా దుషింపకుండా ఆయన దుషింపకుండా తన పెదవులను కచ్చుకున్నాడు. అలాగా మన జీవితంలో ఉండాలి. శ్రమ పెట్టినని కూడా వారిని బెదిరించలేదంత. అలాగున్న ఆ యేసును మనము కలిగి ఉన్నాము. అందుకోసం మన ఆత్మలో నివాసం చేస్తున్న ఆ ఆత్మ ఎలా ఉన్నవాడు అని మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం అన్ని విషయంలో జయం పొందగలుగుతాము. అప్పుడు ఆయన కోసం మనం నిలబడగలుగుతాము. అలాగే యేసు తండ్రికి మంచి నమ్మకం కలిగిన కుమారుడిగా ఉన్నాడు. అలాగా తండ్రి చేసినది అన్ని నమ్మకంతో చేసిన వాడు ఉన్నాడు. తండ్రి ఏం చెప్పాడో, ఏం చేయి చెప్పినో, ఏది ఎక్కడ నిలబడాలో, ఎక్కడ ఏం చెప్పాలో అన్ని అలాగనే విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. అలా నమ్మకం చూపాడు దేవుని మాటకి, తండ్రి మాటకి నమ్మకం చూపిన వాడుగా అన్నాడు. అలాగా మన జీవితంలో యేసు ప్రభు మాటకి నమ్మకం చూపిన వారుగా మనం ముందుకు సాగితే ఖచ్చితంగా అందరికి ఒక సువాసనగా మనం మార్చబడతాము. మనల్ని దేవుని రాజ్యంలో నియమించిన ఆ దేవునికి మనము నమ్మకస్తుడుగాను ఉండగలుగుతాము. అది ప్రాముఖ్యం మన జీవితంలో. దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంతో చేసిన వారిగా ఉన్నామా. యేసుక్రీస్తు అన్ని సహించిన వాడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో సహనం కూడా చూపాడు. ఎంత హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3 చదివితే అక్కడ చూడొచ్చు. సహించిన వాడుగా ఉన్నాడు. అన్ని సహించిన దేవుడు. అలాగే
తప్పు తగ్గింపు కలిగి ఉన్నాడు ఆయన జీవితంలో. తగ్గింపు కలిగిన వాడుగా చూడొచ్చు. ఫిలిప్పి రాసిన పత్రిక 2 అధ్యాయం 5 నుండి 8 వరకు చదివితే అక్కడ తగ్గింపు కలిగిన వాడుగా చూడొచ్చు. అలాగా తర్వాత ధైర్యవంతుడిగా చూడొచ్చు. యేసుప్రభు ధైర్యవంతుడిగా అన్నాడు. చాలా విషయంలో మనం అధైర్యం వస్తుంది. ధైర్యం కూలిపోయిన వాళ్ళు మనం జీవితంలో. ఏదైనా సమస్య వస్తే ధైర్యం కూలిపోతాం, బలహీనం అయిపోతాం. అనా ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే ధైర్యవంతుడిగా అన్నాడు. అన్ని విషయంలో ధైర్యవంతుడిగా ముందుకు సాగుతాం. అలాగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాగా లూకా సువార్త 11 అధ్యాయము 39, 52 వరకు చూస్తే అక్కడ ధైర్యవంతుడిగా ముందుకు సాగినట్టుగా చూడొచ్చు. అలాగే క్షమించుటందున మాదిరిగా చూపిస్తాడు యేసుప్రభు. క్షమించుట చాలా మంది క్షమించగలరు. ఎంత వారి జీవితంలో పాత జీవితం జరిగిన అన్ని హృదయంలో పట్టుకొని ఆలోచిస్తున్న వారు అన్నారు. పాత జీవితంలో జరిగింది అన్ని గెదించబడింది. ఇప్పుడు రోజు రోజు మనం నూతన పరచబడతాం. అందుకోసం మనం క్షమించగలిగిన ఒక హృదయం కలిగి ఉండాలి మన జీవితం. మనం అప్పుడు మన దేవుని కోసం వాడబడతాం. మన దేవుని కోసం మన సువాసన మార్చబడతాం. మన జీవితాలు అన్ని ఆశీర్వాదం మార్చబడతాం. అందుకోసం క్షమించగలిగిన వారుగా మనం ముందుకు సహాలని దేవుని కోరిక అంది. అక్కడ యేసుక్రీస్తు అలాగా మనం మార్చబడాలా మన జీవితంలో. దేవుని కోరిక అది. దేవుని ఉద్దేశం కూడా అది. దేవుని స్వభావం ద్వారా మనం మార్చబడాలి. దేవుని స్వభావం మనలో రావాలి. అది దేవుని ఉద్దేశంగా ఉంది. క్రీస్తులో ఉన్నది అన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. క్రీస్తులో అన్ని పెట్టున్నాడు. మనకు కావాల్సిన అన్ని క్రీస్తులో పెట్టున్నాడు. ఆ క్రీస్తు మనలో ఉన్నాడు. అందుకోసం యేసుక్రీస్తు మనలో ఉన్నాడు అని ఆయన స్వభావం మనలో ఉన్నది. చూస్తే ఆయన స్వభావం మనలో ఉంది. ఒక పువ్వు వాసన ఎలాగ ఇస్తుంది, లోపల నుండి ఇచ్చింది పువ్వు వాసన ఇచ్చినట్టు మన జీవితంలో అన్ని ఉంది. అది బయట మనం చూపిన వారు పండాల. అది మనం వాడుకోవాలా. దేవుని స్వభావం ఉంది. ఆ స్వభావం మనం బయట చెప్పాలి. అలాగే ఏకొక సిచ్యువేషన్ లో మనం యేసుప్రభు ఎలాగా ఉన్నాడో అలాగా మనం కూడా ఉండగలగాల. ఆయన వైపు మనం చూడాలి. దేవా మీరు నాతో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మనం వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ మీరు ఏం చేయగలుగుతారు, అది నేను చేసిన వారుగా నన్ను మార్చండి, అది చేసిన వారుగా నన్ను నిలబెట్టండి అని మనం చెప్పగలిగిన వారు అంటారు. దేవుని కోసము కనిపెట్టిన వారి పట్ల దేవుని వాగ్దానంలో నెరవేర్చబడుతుంది. దేవుని కోసం ఎంతమంది కనిపెడతారు. యేసుప్రభు రెండో రాకడ కోసం ఎంతమంది మనం కనిపెడతాం. యేసుప్రభు కనిపెట్టిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని కోసం మనం గొప్పగా పాడబడతాం. ఎంతే దేవుని కోసం కనిపెట్టిన వార్త దేవుడు చూస్తారు. దేవుడు చూస్తారు. ఎంత మన లూకా సువార్త 2 అధ్యాయము 25 నుండి 34 వరకు చదివితే అక్కడ సీమోను అని చెప్పి ఒక మనిషిని చూడొచ్చు. ఆయన యేసుప్రభు కోసం కనిపెట్టిన ఉన్నవాడు. ఆయన ఆయన ఎదురు చూస్తాడు యేసు కోసం. ఆయన పట్ల దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేర్చబడిందే చూడొచ్చు. ఏసు చదువుతాను. యెరూషలేము నందు సీమోను ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలును ఒక ఆదరణ కొరకు కనిపెట్టినవాడు. ఇశ్రాయేలు ఆదరణ యేసు ప్రభు. ఆయన కోసం కనిపెట్టి ఉన్నాడు. యేసును కనిపెట్టుకుని ఉన్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. పరిశుద్ధ ఆత్మ కూడా అతని మీద ఉంటుంది. అతడు ప్రభు అయిన క్రీస్తును చూడక ముందు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మ పరవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చెప్పున ఆయన విషయమై జరుగుచుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు తర్వాత నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుని పోనీయుచున్నావు. తర్వాత చెప్పింది అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూసి తిని. చూడండి ఆయన చెప్పిన సాక్ష్యం నిజండి. ఆయన కన్నులార చూశారంత దేవుని. మనం కూడా చూసాము కదా దేవుని రక్షణ ఎంత మన రక్షణ పొందుకున్నాము మన జీవితంలో. అలాగే ఆ వెలుగును మనం చూసాము. తర్వాత ఆయన సాక్ష్యం చెప్పింది నిజంగా యేసుక్రీస్తు ఇలాగ సాక్ష్యం చెప్పింది చూడొచ్చు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పింది మనం అక్కడ చూడొచ్చు. అనేక హృదయములను అనేక హృదయ ఆలోచనలో బయలుపడినట్లు తర్వాత విశ్రీత చెప్పింది అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. ఇశ్రాయేలు వారు అనేకులు పడుతారంట, తర్వాత తిరిగి లేస్తారు. అలా కూడా కార్యాలు వారి పట్ల జరిపి అతని ఈయన పుట్టాడు, దేవుడు ఈయన నియమించున్నాడు అని ఆయన వచ్చి సాక్ష్యం చెబుతాం. అన్ని జీవితంలో దేవుని కోసం మనం నిలబడతాము. దేవుని కోసం నిలబడింది కాబట్టి చాలా సరి మన ఏదాది ఇబ్బందులు వచ్చినప్పుడు మనం పడిపోయిన వారు కాను. మన తర్వాత కూడా లేపబడి మనం నిలబడగలుగుతాము. మన జీవితంలో యేసు ప్రభు కోసం మనం నిలబడతాం.
మన జీవితంలో యేసుప్రభు కోసం మనం అన్ని చేసిన వారుగా ఉన్నాము. దేవుని కోసం ఆయన కనిపెట్టుకొని సాక్షులుగా ఆయన నిలబడారు. అలాగా దేవుని ప్రణాళిక మనలో నెరవేర్చబడాలంటే దేవుని కోసం మనం కనిపెట్టిన వారుగా అంటారు మన జీవితంలో. దేవుని కోసం దేవా మీరు రాకడలు ఎదురు చూసిన వారుగా మనం ఉండితే ఖచ్చితంగా ఆ దేవుని ప్రణాళిక మనలో నెరవేర్చబడుతుంది. అయితే ఆయన కోసం కనిపెట్టిన వారి పట్ల ఆయన కనికరం చూపిన దేవుడు అన్నాడు. దేవునిలో ఆదరణ పొంది ఆయన కోసం మనం నిలబడిన వారు కాంటాల. అలాగే దేవుని కోసము కనిపెట్టిన వారు నూతన బలము పొంది దేవుని సువాసనగా వాడబడిన వారుగా ఉన్నారు. దేవుని కోసం వాడబడిన వారుగా ఉన్నారు. బలపరిచి తర్వాత సువార్త కోసం ప్రయాసపడిన వారుగా వారు మార్చబడతారు. అయితే సువా సువా సువార్త మనకు చెప్పాలా, సువార్త కోసం నేను అన్ని చెయ్యాలా చెప్పి వారు వాడబడతారు. వారి ప్రయాసం చూస్తే ఆసక్తితో వారు అన్ని చేసిన వారుగా ఉన్నారు దేవుని కోసం. తర్వాత పరిశుద్ధ ఆత్మలో మనం ఆధారపడిన వారుగా ఉండాలి. ఇక్కడ శిమోను ఆయన పైన పరిశుద్ధ ఆత్మ శక్తి ఉంది, అభిషేకం ఉంది. అందుకోసం దేవుని కన్నులార చూశాడు. ఆ రక్షణ కన్నులార చూసిన వాడు అన్నాడు. అలాగా మన పట్ల మన దగ్గర ఉన్న వారి రక్షణ చూడాలంటే మన పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మల అభిషేకం మనకు అవసరం. అందుకోసం అని పరిశుద్ధాత్మ ఆదరణ మనం పొందాలా. అయితే ఆయన ఆధారపడి సువార్త చెప్పిన వారుగా మనం ఉండాలా. ఆయన ఆధారపడి మనం అన్ని చేసిన వారుగా ఉండాలా. అప్పుడే ఆ కార్యాలు మనం చేసిన కార్యాలు ఆశీర్వాదంగా మార్చబడతాం. అందుకోసం మనం ఎప్పుడు యేసు భూమిలోకి దిగినప్పుడు ఏమి చేశారో, ఏమి ఆయన చెప్పారో అన్ని తెలియపరిచిన దేవుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మనకు ఆదరణే ఉన్న దేవుడు అన్ని తెలియపరుచుతాడు. యేసుప్రభు చేసింది అన్ని, యేసుప్రభు చెప్పింది, యేసుప్రభు ఏం చేసింది అన్ని తెలియపరిచిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం ఆ పరిశుద్ధ ఆత్మలో మనం ఆధారపడాలా. తర్వాత పరిశుద్ధ ఆత్మ ద్వారానే ఆదరణ కలిగి మన పరిశుద్ధ ఆత్మనే మనల్ని పరిశుద్ధపరిచి దేవుని దగ్గర చేర్చింది. అందుకోసం ఆయన ఆధారపడి ఆయనలో ఆదుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. అన్నిటిలో ఆయన వద్ద అడగాలి, దేవా ఇది చేయాలా. మనం ఏ తీర్మానం చేసినా ఏది మన ఏది కార్యాలు ఏ కార్యాలు చేయడానికి మనం తీర్మానం చేసుకుంటే అన్ని విషయాలు అంత అడిగిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. దేవా ఎన్న కార్యాలు నేను చేయబోతాను, మీ అభిషేకం నింపండి, ఈ కార్యాలు అసలుగా మార్చబడాలని మనం అడిగిన వారుగా ఉండాలి. ఏ మంచి కార్యాలను ఆయన సహకరించిన దేవుడుగా అన్నాడు. మన దేవుని కోసం యేసుక్రీస్తు కోసం ఏ కార్యాలు చేస్తామో అది అన్ని మంచిదిగా మార్చిన దేవుడుగా అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం ఆయన ఆదరణకర్తగా ఉన్నారు కాబట్టి ఆయనను మనం ఆధారపడి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. ఆయన మనల్ని గొప్పగా మనతో పాటు ఉండి మనల్ని హెచ్చించి మనల్ని నడిపించిన దేవుడుగా అన్నాడు. అందుకోసం మన ఆదరణకర్తతో ఆధారపడి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండితే ఖచ్చితంగా మనల్ని ఒక వాసనగా ఈ భూమిలో మనం నిలబడగలుగుతాం. అందుకోసం ఈ వాక్యం ధర దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన ఒక మాట ప్రార్థన చేస్తాను. దేవా స్తోత్రం పరిశుద్ధుడా, మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. మీ ఉద్దేశం మీ ప్రణాళిక ఏసయ్యా, మీ క్రీస్తుని గురించి ఏసయ్యా మేము చెప్పిన వారుగా, క్రీస్తు కోసం మేము నిలబడిన వారుగా, క్రీస్తును కనపరిచిన వారుగా మమ్మల్ని నిలబట్టాలని మీ కోరిక అయ్యా. ఏసయ్యా కోరికగా మమ్మల్ని సమర్పించుతామా, మీరు వాడుకొని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా ఏసయ్యా, పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని ఎన్నుకున్న ప్రేమ కోసం వందనాలయ్యా. ఏసయ్యా గొప్ప కార్యాలు మా పట్ల మీరు జరిపించని ప్రార్థిస్తామయ్యా. మీరు బలపరచని మీ ఆత్మశక్తితో ముందు సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. రక్షితుడా మిమ్మల్ని ఏదో దుఃఖపరచండి, తమ మాటల ద్వారా క్రియల ద్వారా దుఃఖపరచండి, తమ క్షమించండి ప్రార్థిస్తామయ్యా. మీరు క్షమించగలిగిన దేవుడయ్యా, మేము కూడా క్షమించగలిగిన వారుగా మార్చుకుని సహాయం చేయండి అయ్యా. మీ స్వభావం కనపరిచిన వారుగా నిలబట్టుని ప్రార్థిస్తామయ్యా. రక్షితుడా వాక్యం విన్నవారి చెవిని కూడా మీరు గొప్ప కార్యాలు చెవి నేను ప్రార్థిస్తాను. మేము మార్తార కార్యాలు చూసుకొని వారు ముందు సహాయం చేయండి అయ్యా. పశువుల ఏ కొదువు ఉండో వారి జీవితంలో ఏది కొదువు అనిపిస్తూ ఆ కొదువులన్నీ తెచ్చుకొని వారు ముందు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడ మీరు అన్ని కార్యాలు మా పట్ల మీరు చేసిన దేవుడయ్యా. పరిశుద్ధుడ మీ సన్ని సమర్పిస్తామయ్యా. ఏసయ్యా మీ వాక్యానుసారం నడిపించండి, బలపరచండి. మీ మహిమార్తల కార్యాలు చూసుకొని అద్భుత కార్యాలు చూసుకొని మిమ్మల్ని మహిమపరుచుకొని మిమ్మల్ని సుధించుకొని ముందు సహాయం చేయండి. మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన మీరు జవాబు వచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మహిమ మీకు ఇస్తానా ఏసు నమ్మలు అడుగుతాం తండ్రి. ఆమేన్.